అందరికీ నమస్కారం. ఈరోజే వరోధిని ఏకాదశి, పరమ పవిత్రమైన రోజు. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు 7 తరాలకు దరిద్రాలు, దోషాలు, పాపాలు పోతాయి, భుక్తి కలుగుతుంది, కుబేరులుగా మారిపోతారు. ఈ వీడియో మీ కంట పడితే అదృష్టం మీ తలుపు తట్టినట్లే. ఈరోజు ఈ వీడియో చూసిన, ఈ కథలను వినే ఎవరికైనా చెప్పిన జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, మీకు ఉన్న కష్టాల నుండి బయటపడగలుగుతారు. ఇక మీకు అన్ని శుభలే జరుగుతాయి. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథలను వింటారు. ఏకాదశి రోజు విష్ణుమూర్తి ప్రియ సఖి అయినటువంటి లక్ష్మీదేవికి గుడ్లగువ్వ వాహనంగా ఎలా మారిందో తెలిపే కథను వింటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ దశ మారిపోతుంది. మనం లక్ష్మీదేవి చిత్రపటాన్ని చూసినప్పుడు ఆమెకు గుడ్లగువ్వ వాహనంగా ఉండడాన్ని చూస్తూ ఉంటాము. లక్ష్మీదేవికి గుడ్లగువ్వ ఎలా వాహనమైంది అనే ప్రశ్న చాలామందికి వస్తుంది. దానికి సమాధానంగా పురాణాలలో ఓ కథ కనబడుతుంది. ఆ కథను ఇప్పుడు మనం విందాం. పూర్వం ఒక అడవిలో వయస్సు పైబడిన ఓ జంట కాపురం ఉండేవాడు. వారు దారిద్ర్య రేఖకు దిగువగా జీవించేవారు. వారి ఇంట్లో కట్టుకోవడానికి ఒక్క గుడ్డముక్క కూడా ఉండేది కాదు. వారి ఇద్దరిలో ఒకరు ఇంట్లో ఉంటే మరి ఒకరు చిన్న వస్త్రం పీలికను ఒంటిపైన కట్టుకొని యాచనకు వెళ్ళేవారు. ఓ రోజు ఇంటి యజమాని యాచనకు వెళ్ళగా ఏమీ దొరక్కపోవడంతో చాలా బాధపడతాడు. చివరికి ఓ చెట్టు కింద కూర్చొని తన కష్టాలను చెట్టుతో చెప్పుకుంటూ ఉంటాడు. అయితే ఆ చెట్టుపై ఉన్న గుడ్లగువ్వ అతని కష్టాలను విని అతని కష్టాలను తీర్చాలని ప్లాన్ వేస్తుంది. ఓవైపు లక్ష్మీదేవిని కోకంట కనిపెడుతూ తన వెళ్తున్న మార్గాన్ని అనుసరిస్తూ వెళ్తుంది. అలా లక్ష్మీదేవి ఏ ఇంట్లో కాలు మోపడానికి ప్రయత్నిస్తుందో ఆ ఇంటి మేడపైకెక్కి అరుస్తుంది. సాధారణంగా శాస్త్రం ప్రకారం గుడ్లగువ్వ ఏ ఇంటి మీద వాళ్తుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించకూడదు. కనుక లక్ష్మీదేవి ఆ శబ్దం విని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కానీ ఓ రోజు లక్ష్మీదేవి ఏ ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నించినా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి గుడ్లగువ్వ అరుస్తూ ఉండడంతో ఆ దేవికి అనుమానం వస్తుంది. తన వైపు కోపంగా చూస్తుంది. ఆ సమయంలో గుడ్లగువ్వ లక్ష్మీదేవిని ఆ వయస్సు మళ్ళిన వారి ఇంటికి తీసుకువెళ్తుంది. ఆ ఇంట్లో కటిక పేదవాడు బాధపడుతున్న జంటని చూసి లక్ష్మీదేవి చలించిపోతుంది. అయితే వెంటనే వారి ఇంట్లో కొలువై ఉంటానని, వారికి అష్టైశ్వర్యాలు సమకూరుస్తానని దీవిస్తుంది. ఆ రోజు నుండి తనకు దారి చూపించిన గుడ్లగువ్వను వాహనంగా చేసుకుంటుంది. అప్పటి నుండి గుడ్లగువ్వను శుభానికి సంకేతంగా లక్ష్మీదేవి ప్రకటిస్తుంది. కష్టాలలో ఉన్నవారిని కనుక్కుంటూ వారికి ఆ లక్ష్మీదేవికి మధ్య దిక్సూచిలాగా వ్యవహరిస్తూ గుడ్లగువ్వ ఆ రోజు నుండి తన కొత్త ప్రస్థానాన్ని మొదలు పెడుతుంది. పక్షుల జాతిలో సాహస యాత్రలు చేసే గుడ్లగువ్వకు మంచి ప్రావీణ్యం ఉంది. ఉల్లుక తంత్రంలో గుడ్లగువ్వను ఇంటికి తెప్పించే మార్గాల గురించి తెలియజేశారు. పగలు గుడ్లగువ్వలకు కంటి చూపు సరిగ్గా పనిచేయదు. అందుకే రాత్రి వేళల్లో మాత్రమే ఈ సంచరిస్తాయి. ఎవరైనా అత్యవసర పని మీద వెళ్ళినప్పుడు గుడ్లగువ్వ ఎదురొస్తే ఆ పని ఖచ్చితంగా నెరవేరుతుందని అంటూ ఉంటారు. అయితే కొన్ని కథలు విన్నా ఇప్పటికీ అనేక మంది గుడ్లగువ్వలను అశుభకానికి సూచకంగా భావిస్తారు. ఒకప్పుడు కౌశికుడు అనే ఒక గొప్ప విష్ణు భక్తుడు ఉండేవాడు. అతడు గొప్ప సంగీత విద్వాంసుడు. సుమధురమైన తన గాన మాధుర్యంతోని మహావిష్ణువును ప్రసన్నం చేసుకునేవాడు. స్థూల శరీరాన్ని వీడిన తర్వాత విష్ణు లోకాన్ని చేరుకున్నాడు. శ్రీహరి తన ప్రియభక్తుడిని స్వాగతించి అతని గౌరవార్థం అంతరంగిక సంగీత సభ ఒకటి ఏర్పాటు చేశాడు. ఆ సభలో దేవర్షి నారదుడికి ప్రవేశం లభించలేదు. కానీ తుంబురునికి సకల మర్యాదలతో స్వాగతం చెప్పారు. తనకు ప్రవేశం లేవకపోవటం అట్టుంచి తన ప్రత్యర్థి అయిన తుంబురునికి స్వాగత సత్కారాలు లభించటం చూసిన నారదుడు మండిపడ్డాడు. అయినా తమయించుకొని లక్ష్మీదేవి మందిరంలో నుంచి లోనికి పోవడానికి ప్రయత్నించాడు. అక్కడ కూడా ఆ దేవి చెలికత్తెలు అడ్డుపడ్డారు. దానితో నారదుడు ఆ మహాలక్ష్మిని శపించాడు. అది తెలిసిన వెంటనే లక్ష్మీనారాయణుడు నారదుడి యందు ప్రత్యక్షమయ్యారు. తమను మన్నించమని వేడుకున్నారు.
అప్పటికి నారదుడి కోపం శాంతించింది. తన తొందరపాటుకు పశ్చాత్తాపం మొదలైంది. శరీరమంతా చెమటలు పట్టాయి. ఇల్లిరిగి బాధపెట్టడం నారదుడికి చేసిన దానికి సిగ్గుపడుతూ నారదుని చూసి ఇలా అన్నాడు. నారద, నీ కోప కారణం నాకు తెలియదు. నిజంగా భక్తి జ్ఞానం యందు శీల ప్రవర్తన యందు తుంబురుడు నీకన్నా కపటివాడు, గర్విష్ఠి కాడు. కపట భక్తిని ప్రదర్శించి వారెన్ని తీర్థాలు సేవించినప్పటికీ వ్యర్థం. భక్తి శ్రద్ధలతో నన్ను కొలుచు వారులకు అవశ్యం వచ్చుడనై సంగీతం చేత నన్ను చేరవచ్చునని సాటి చెప్పుటకై కౌశిక తుమ్మురులను నిర్ణయించాను. నీ శాపానికి ఏమీ బాధపడటం లేదు, లోకహితమే జరుగుతుంది, చింతించవద్దు అన్నాడు. నారదుడికి అప్పటికి గాని జ్ఞానోదయమైంది. ఓ దేవా, నా తప్పులను క్షమించుము. అవివేకి వలె ప్రవర్తించాను, నన్ను కాపాడుము. తుంబుర కౌసుల వలె సంగీతంలో మేటినైతిని, ఇంతటి విపరీతం జరిగి ఉండేది కాదు కదా. అంటికట్టెలు తెంచుకొని ప్రవహిస్తున్న కన్నీటి వరదల మధ్య నారదుడు నారాయణి పాదాల మీద పడ్డాడు. భక్తిని పశ్చాత్తాపం భగవంతుడి హృదయాన్ని కరిగించింది. తన దివ్య అస్తాలతో నారదుడిని పైకి లేపాడు. విష్ణువు ధైర్యం చెప్పాడు. సంగీతం నేర్చుకోవాలన్న కుతూహలం నిజంగా ఉంటే తాను చెప్పినట్లుగా చేయమన్నాడు. ఉత్తరాన మానస సరోవరానికి అవతల ఒక పర్వత శిఖరం ఉంది. దాని మీద ఒక దివాంతం ఉంది. ఆ ఉల్లుక పతికి సుశ్రుత చేసి సంగీతంలో వీటిని కమ్మని దీవించాడు. శ్రీమన్నారాయణుడికి కృతజ్ఞతలు ప్రకటిస్తూ చేతులు జోడించిన నారదుడు పుచ్చుకున్నాడు సెలవు. వెంటనే మనోవేగంతో మానస సరోవరం చేరుకున్నాడు. కమ్మని సంగీతం అస్పష్టంగా వినిపిస్తుంది. తెరలుగా వస్తున్న ఆ గాన మాధుర్యాన్ని పట్టుకొని అవలగిరి శిఖరి చేరుకున్నాడు. గంధర్వ, కిన్నెర, కింపురుష, అప్సరాదులందరూ అక్కడ సంగీత అభ్యాసం చేస్తున్నారు. వారి మధ్య గురుపీఠం మీద దివ్యకాంతులతో ప్రకాశిస్తున్న గాన బంధు నారదుని చూడగానే వినయంతో ఆసనందికి ఎదురయ్యాడు. ఆనందంగా ఆసనం చూసి కుశల ప్రశ్నలు వేశాడు. ఇరైచ్చిన కాలం చెప్పమని ప్రార్థించాడు. నారదుడు దానబంధు వినయానికి, సంగీత పాఠవానికి ఆశ్చర్యపోయాడు. తనకు తెలియని ఈ సంగీత వింత ఎవరని ఆలోచనలో పడ్డాడు. ఎవరైతేమి, తనకు కావలసినది సంగీతం ఇది కనుక నారదుడు ఉల్లుకపతికి నమస్కరించి జపతపాదులకు సాధ్యం కాని శ్రీహరి తుంబుర కౌశికులు గాన మాధుర్యంతో వశం చేసుకున్న అలాంటి దివ్య విద్యను ప్రసాదించమని వేడుకున్నాడు. గానబంధు నారదుని అంతర్యం గ్రహించి ముందు తానెవరో వివరింపసాగాడు. నారద, పూర్వం భువనేశుడనే రాజు ఉండేవాడు. అతడు చాలా జాలిగుండె కలవాడు. ధర్మవర్ధనుడు. సాంప్రదాయానుసారం ధర్మ కార్యాలన్నీ కూడా క్రమం తప్పకుండా నిర్వహించాడు. అటువంటి ఉత్తమ పాలకుడు సంగీతం మాత్రం నిషేధించాడు. ఎవరైనా గానాలాపన చేస్తే మరణశిక్ష విధించమని మంత్రులకు చెప్పాడు. భగవంతుణ్ణి కూడా భక్తి గీతాలతో స్తుతించకూడదని చాటించాడు. ఒకరోజు హరిమిత్రుడు అనే ఒక భక్తుడు రాజాజ్ఞను మర్చిపోయి భగవంతుణ్ణి కీర్తిస్తూ గానం చేశాడు. ఆ గాన మాధుర్యంలో మునిగిపోయిన ప్రజలు కూడా పాడకూడదన్న విషయాన్ని మర్చిపోయారు. వెంటనే రాజభటులు వచ్చారు. హరిమిత్రుణ్ణి రాజు ముందు నిలబెట్టారు. రాజు ఆలోచించాడు. పాడినవాడు బ్రాహ్మణుడు. బ్రహ్మహత్య మహాపాపం, కానీ మరణ శిక్షతో సమానమైనది రాజ్య బహిష్కరణ. ఇలా ఆలోచించి హరిమిత్రుని సంపదనంతా కూడా స్వాధీనం చేసుకొని రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. కాలచక్రం తిరగటం మానదు కదా. కొంతకాలానికి రాజు మరణించాడు. పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు, అలాగే గిట్టిన ప్రాణి కూడా పుట్టక తప్పదు. నరుడిగా మరణించిన రాజు గుడ్లగువ్వగా జన్మించాడు. దివాంగ జన్మ కాబట్టి రాత్రుల యందు ఆహారం సంపాదించుకోవాలి. తిండి ఒక సమస్యగా తయారైంది. పురాకృత దోష ఫలితం కాబోలు. ఒకసారి 4 రోజులైనా ఆహారం దొరకలేదు. ఆకలి దుర్లభమైపోయింది. చివరికి మరణాన్ని ఆహ్వానించాడు. అతను పూర్వజన్మలో చేసుకున్న సుకృతం వలన మరణదేవత యమధర్మరాజు వచ్చి ఎదురుగా నిలబడ్డారు. ప్రాణం తీయకుండానే ఎదురుగా నిలబడితే ఏముని చూసి ఆ ఉలుకము
ధర్మరాజా, ఎందుకు ఈ విధంగా నన్ను బాధ పెడుతున్నావు? నేను గత జన్మలో రాజుగా ప్రజలపై ఎంతవరకు దయాదాక్షిణ్యాలను చూపించానో అంతవరకు చూపించాను. నీవెందుకు నాపై దయ చూపవు అన్నాడు. భువనేషు దివాంద స్థితికి యమధర్మరాజు జాలిపడ్డాడు. తాను చేసిన తప్పేమిటో తెలియకుండా ఎవరైనా శిక్ష అనుభవించడం ధర్మం కాదు కదా, తెలిసినప్పుడే పశ్చాత్తాపం కలిగేది అని ఆలోచించి అసలు విషయం చెప్పాడు. దివాందమ్మ, నీవు రాజుగా ఉన్నప్పుడు అనేక సత్కార్యాలు చేసిన మాట నిజమే, కానీ పరమాత్మను వేద మంత్రాలతో మాత్రమే స్తుతించాలని శాసించటం నీ మూర్ఖత్వం. పరమ పావనమైన సంగీతంతో హరికీర్తన చేసిన హరిమిత్రుణ్ణి శిక్షించిన పాపం తక్కువేమీ కాదు కదా. ఆ పాప ఫలితం కొండంతై నీకు లభించిన పుణ్య ఫలానికి మించిపోయింది. అదే నేడు నిన్ను పట్టి పీడిస్తున్నది. విష్ణు భక్తులకు చేసిన కీడు నీకు అవస్థ తెచ్చిపెట్టినది. దీని నుండి బయటపడడం ఎవరికీ సాధ్యం కాదు అన్నాడు. యముడు చెప్పింది విన్నాక కానీ రాజుకు తాను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు. ఏ మార్గంలోనైనా భగవంతుని స్తుతించవచ్చునన్న జ్ఞానం కలిగింది. చేసిన తప్పుకు క్షమించి ఎలాగైనా సరే బయటపడే మార్గం చూపించమని ధర్మదేవత పాదాల మీద పడ్డాడు. యముని హృదయం ద్రవించింది. ఉల్లుక రాజా, చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. దీనికి మించిన శిక్ష అనుభవించినచో శిక్షాకాలం తగ్గుతుంది. అంగీకరిస్తే ఆ గుహలోనే కేగుము, అందులో నీ గత జన్మ దేహం ఉంది. అందుండి రోజు కొంత మాంసాన్ని చీల్చుకొని భక్షించు. అది పూర్తయిన తదనంతరం నీకు శుభం కలుగుతుంది అని దీవించి వెళ్ళిపోయాడు. ఓ నారద మహర్షి, ఆ దురదృష్టవంతుడను నేనే. ఆ తర్వాత నేనొక రోజున నా శవం వద్ద కూర్చొని ఉండగా దివ్య తేజస్వి అయిన ఒక బ్రాహ్మణుడు రథంలో పోతూ నా ముందున్న శవమును చూసి రథాన్ని నిలిపాడు. దగ్గరికి వచ్చి చూసి ఇది భువనేశుని కాయం వలె ఉన్నది అని అనుకున్నాడు. ఇది ఎలా మడియున్నది? దీనిని ఈ పక్షి భక్షించుటమేమిటి అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించాడు. అప్పటికి నేను ఆ విప్రుణ్ణి గుర్తించాను. అతను నా చేత బహిష్కరింపబడిన హరిమిత్రుడు. వెంటనే అతని పాదాలపై పడి ప్రార్థించాను. తప్పుకు క్షమించమని అడిగాను. దుఃఖాశ్రువులు నేల రాలుతూ ఉండగా యమధర్మరాజు తెలియచేసిన విషయమంతా కూడా వివరించాను. హరిమిత్రుడు విని చలించిపోయాడు. తన అంతరంగ భావమునకు అనుగుణంగా ఇలా పలికినాడు. నీ బాధను చూస్తూ ఉంటే నాకు ఎంతో విచారంగా ఉంది. నీవు నా ఎడల చూపిన కారుణ్యం నేను ఆ రోజునే మరిచాను. నీ అనుభవించిన బాధ ఇక చాలు. ఇక నుంచి నీకు లేకుండాగాక. గొప్ప సంగీత విద్వాంసుడవై లోకంలో ఉత్తమ సంగీత విద్యను బోధించుగాక అంటూ అతను కృతజ్ఞతను స్వీకరించి వైకుంఠానికి కేగాడు. వాని దీవెనలు ఫలించి ఇట్లున్నాను అంటూ గానబంధు తన కథనంతా కూడా నారదుడితో వివరించాడు. ఆ తర్వాత నారదుడు గానబంధు విద్వాంసుడి శిష్యుడయ్యాడు. తొలి రోజుల్లోనే సంగీతం ఎలా నేర్చుకోవాలో అనే విషయం మీద పాఠం చెప్పాడు. సంగీతం ఒక దివ్య కళ అన్నాడు. తపంతో కానీ తామసంతో కానీ అది పట్టుబడదన్నాడు. కళ కోసం జీవితాన్ని అర్పించాలి అన్నాడు. కష్టపడి నిరంతరం సాధన చేస్తే ఎవరైనా సరే అపురూపమైన ఈ కళలో ఆధిక్యం సంపాదించుకోవచ్చని చెప్పాడు. గౌరవ భావం మోహంలో ఉట్టిపడుతూ ఉండగా వినయంగా తల ఉంచుకొని ఆలకించాడు నారదుడు. ఆ సాధన 60 ఏళ్ళు గడిశాయి. కఠోరమైన దీక్షతో నారదుడు 3606 రాగాలతో మంచి ప్రావీణ్యం గడించారు. సహపాఠకులంతా కూడా ఉరేస్తూ ఉంటే తనకు తిరిగే లేదని గర్వంతో ఉండిపోయేవాడు. అమిత ఆనందంతో గురువును చేరి కృతజ్ఞతలు చెల్లించాడు. గురుదక్షిణలు చేస్తాడు. ఏమి కావాలో చెలవిమ్మన్నాడు. ఎంతటి కోరికైనా సరే సంశయింపవద్దన్నాడు. శిష్యుని పలుకులు విన్న ఆ గురువు ఎంతగానో సంతోషించాడు. ఓ మహర్షి, దేవర్షులైన మిమ్ము నేనేమి కోరగలను? దివాందమునకు కావలసిన అవసరం లేముంటాయి. ఒచ్చిడివైనందువలన ఏదో ఒకటి కోరుకోనక తప్పదు. ఈ ధారాతలము నిలిచి ఉన్నంత వరకు సంగీత కళతో పాటు నేను సహితం లోకంలో గుర్తుండేలాగా వరము ప్రసాదింపుము అని మనసులోనే బాట బయట పెట్టాడు. ఆ మాటలు వినిన నారదుడు విశాలంగా నవ్వాడు. గురువర్య, ఇది మరీ చిన్న కోరిక.
ఈ చిరుకోరిక మీకున్న సంగీత పాండిత్యం తీర్చగలదు. శిష్యుల కురుష్య కోటి వలన భూతముల వలన సంగీత కళ నిలిచి ఉన్నంత వరకు మీ కీర్తికి శృతి లేదు. మీ ఈ మహోపకారమునకు గురుదక్షిణగా లక్ష్మీనారాయణ కటాక్షం వారి సేవా భాగ్యం శాశ్వత సన్నిధానమునకు ప్రసాదిస్తున్నాను. ప్రళయం సంభవించిన వేళ శ్రీ మహావిష్ణుకు గరుత్మంతుని వలె మహాలక్ష్మీదేవికి నీవు వాహనమై తరయిద్దువుగాక అంటూ శిశునిగా కానుకలను దేవర్షిగా వరమును సమర్పించి సెలవు తీసుకున్నాను. ఆ విధంగా గానబంధు అనే గుడ్లగువ్వ లక్ష్మీదేవికి వాహనమైనది. ఈరోజు వరోధిని ఏకాదశి వ్రత కథను వింటే చాలు జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుడితో, వాసుదేవ నీకు నమస్కారాలు. చైత్రమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి గురించి, దాని నామ మహిమల గురించి తెలుసుకోవాలని నాకు ఉంది అన్నాడు. దానికి శ్రీకృష్ణుడు సమాధానం ఇస్తూ ఇలా అన్నాడు. రాజా, ఆ ఏకాదశి పేరు వరోధిని ఏకాదశి. ఇది ఇహపర లోకాలను మనిషికి పరమ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఆ ఏకాదశి వ్రత పాలన ద్వారా మనిషి నిరంతరము సుఖాన్ని పొందుతాడు. తన పాపము నశించగా అతను అత్యంత సౌభాగ్యవంతుడవుతాడు. ఆ వ్రత పాలనచే అభాగ్యురాలైన సుమతి భాగ్యవంతురాలవుతుంది. పురుషుడు ఇలా పరాలలో సుఖ సమృద్ధులు పొందుతాడు. వారు జన్మ మృత్యువుల వలయం నుండి బయటపడతాడు. సమస్త పాపాలు నశించగా వారు భగవద్భక్తిని పొందుతారు. మాందాత ఆ ఏకాదశి వ్రత పాలన వలన ముగ్ధుడయ్యాడు. ఇందుమాను వంటి ఎందరో రాజులు ఆ వ్రత పాలన ద్వారా మోక్షాన్ని పొందారు. వరోధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల మనిషి 10,000 సంవత్సరాల తప ఫలాన్ని పొందాడు. కురుక్షేత్రంలోని సూర్యగ్రహణ సమయంలో 40 కిలోల బంగారాన్ని దానం చేస్తే వచ్చే పుణ్యఫలం కేవలం ఆ వరోధిని ఏకాదశి వ్రత పాలన ద్వారా మనిషి సాధించగలుగుతాడు. ఓ రాజోత్తమ, అశ్వద్వానం కన్నను గజద్వానం శ్రేష్టమైనది. భూదానం గజదానం కన్నను శ్రేష్టమైనది. తిలదానం భూదానం కన్నను శ్రేష్టం. సువర్ణదానం తిలదానం కన్నను శ్రేష్టం. అన్నదానం సంవర్ణదానం కన్నా శ్రేష్టమైనది. నిజానికి అన్నదానం కన్నా శ్రేష్టమైన దానం ఇంకోటి లేనే లేదు. ఓ రాజశ్రేష్ఠుడా, అన్నం దానం చేసే మనిషి పితృదేవతలను, దేవతలను, సకల జీవులను సంతృప్తి పరచగలుగుతాడు. కన్యాదాత అన్నదానంతో సమానమని పండితులు చెప్పారు. అన్నదానం గోదానంతో సమానమని సాక్షాత్తు భగవంతుడే చెప్పాడు. అంతేకాక దానములన్నిటిలోనూ ఇతరులకు జ్ఞానదానము చేయుట అత్యుత్తమమైన మార్గం. వరోధిని ఏకాదశి వ్రత పాలనంచే మనిషి సమస్త దానములను పొందగలుగుతాడు. కుమార్తెను అన్ని జీవికలను సంపాదించే వ్యక్తి నిక్కంగా ఘోర పాపాన్ని మూట కట్టుకున్నవాడై ప్రళయానంతరం వరకు కూడా నరకంలో పడి ఉంటాడు. కనుక ఎవరును కుమార్తెను తాకట్టున పెట్టరాదు. ఓ రాజరాజా, కోపంచే కుమార్తెను అమ్ముకుంటే మరుసటి జన్మలో పిల్లి అవుతాడు. కానీ ఎవడైతే శక్తానుసారం కుమార్తెను ఆభరణాలతో అలంకరించి యోగ్యుడైన వరునికి దారం పోస్తాడో అతడి పుణ్య పరిపక్వాన్ని యమధర్మరాజు యొక్క ప్రధాన కార్యదర్శి అయిన చిత్రగుప్తుడైన సరేకరించలేడు. ఏకాదశి వ్రతాన్ని పాటించేవాడు కంచు పాత్రలో భుజించరాదు, మాంస భక్షణం చేయరాదు, ఎర్ర పప్పును, శనగపప్పును, పాలకూరను, తేనె ఇతరులు వండిన దానిని ఒక మారు కంటే ఎక్కువగాని తినరాదు. ఏకాదశికి ముందు రోజు నుంచే మైథునికిలో పాల్గొనరాదు. తాంబూల సేవలను ఇతరులను నిందించుట, పాపితో మాట్లాడుట, క్రోధి యగుట, ఏకాదశి రోజు వ్రతం చెప్పుట ఏమాత్రం చేయరాదు. ఏకాదశి మరునాడు కూడా మనిషి కంచు పాత్రలో భుజించరాదు. మాంస భక్షణము, ఎర్రపప్పు వంటివి తినరాదు. తేనెను త్రాగరాదు. అసత్య భాషణం, కష్టించి పని చేయడం, 2 పూతల భోజనము, గుండు గీసుకుంటూ గడ్డం చేయుట, శరీరానికి తైలమర్దనం చేయరాదు. ఏకాదశి వ్రత భంగానికి దారితీసే ఈ నిషేధాలను జాగరూకతతో పాటించాలి. ఇతర నిషేధాలను ఈ 3 రోజులే కాకుండా ఎప్పటికీ పాటించాలి. ఈ నియమ నిబంధనలను అనుసరించి వరోధిని ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే వ్యక్తి సమస్త పాపదూరుడై పరమగతిని పొందుతాడు. ఈ ఏకాదశి రోజున రాత్రి మేల్కొని ఉండి విష్ణువును సేవించేవాడు సమస్త పాపదూరుడై జీవిత చర్మ లక్ష్యాన్ని సాధిస్తాడు. ఈ ఏకాదశి మహిమను వినేవాడు, చదివేవాడు
1000 గోవుల దాన ఫలితాలను నిక్కంగా పొందుతాడు. పాపముక్తుడై అతడు విష్ణుపదాన్ని చేరుకుంటాడు అనే కృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు. వరోధిని అనే అప్సరస ఈ ఏకాదశిని ఆచరించి పాపాలను తొలగించుకొని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొంది సకల మార్గంలో నడిచింది. వరోధిని కుబేరుని ఆస్థానంలో నర్తకిమణి. ఈమె ఒక అందమైన అప్సరస. ఈమె ఒకసారి ఆస్థానంలో నాట్యం చేస్తూ భోగాలపై మమకారం పెరిగి ఆలోచన ఎక్కువైపోయి లయ తప్పుగా నాట్యం చేస్తుంది. తర్వాత తప్పు తెలుసుకుని చైత్ర మాస బహుళ ఏకాదశి రోజు వ్రతం ఆచరిస్తే ఈ పాపం పోతుందని తెలుసుకొని ఆ రోజు ఉపవాసము వ్రతం ఆచరించి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందుతుంది. అందుకే ఈ రోజుకు వరోధిని ఏకాదశి అని పేరు వచ్చింది. ఈరోజు పూజలు ఎక్కువగా చేసేవారికే ఎందుకు కష్టాలు వస్తాయో తెలిపే కథను వింటే జీవితంలో ఎప్పుడూ కూడా కష్టాలు రావు. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎక్కువ పూజలు చేసేవారికే, నిత్యం భగవంతుడిని ఆరాధించే వారికే కష్టాలు వస్తాయి. అసలు పూజలు చేయని వారికి, పాపాలు చేసేవారికి అంతా మంచే జరుగుతుంది అని అనుకుంటూ ఉంటాడు. అయితే ఒకరోజు ఒక భక్తుడికి కూడా సందేహం వచ్చి శ్రీ మహావిష్ణువును ప్రశ్నించాడు. స్వామి, ఎందుకు మీరు ఎక్కువ పూజలు నిత్యం మీ నామస్మరణతో ఉన్నవారికే దుఃఖాన్ని మిగులుస్తూ ఉన్నారు? కొందరు అస్సలు కనీసం మీకు దీపం పెట్టి ఒక అగరబత్తి కూడా వెలిగించకుండానే, మీ నామాన్ని కూడా ఒక్కసారి కూడా తలుచుకోకుండానే, ఎవరికి ఏ దానం చేయకుండానే ఉన్నవారికి సుఖాలను ఇస్తూ ఉన్నారు అని భక్తుడు శ్రీ మహావిష్ణువును అడుగుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, ఓ భక్త, నీలాగే నారదుడు కూడా నన్ను ఒకసారి ఇలానే ప్రశ్న వేశాడు. అప్పుడు నేను నారదుడితో ఇలా అన్నాను, నారద, ఈ ప్రశ్నకు సమాధానంగా తెలుసుకునే ముందు మనమిద్దరము బ్రాహ్మణ వస్త్రాలను ధరించి అలా భూలోకంలో సంచరించి వద్దామా అని అంటాడు. నారదుడు కూడా సరే అంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నారద మహర్షిల వారిని బ్రాహ్మణ వస్త్రాలను ధరించి భూలోకంలో సంచరిస్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగా వారికి ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది. వారు అక్కడికి వెళ్ళి ఇంట్లో ఎవరైనా ఉంటే మాకు బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇస్తారా అని అడుగుతాడు. అప్పుడు ఆ ఇంటి యజమాని అయినటువంటి సేటు బయటకు వచ్చి ఏంటి అని అడుగుతాడు. దానికి ఆ ఇద్దరు బ్రాహ్మణులు మాకు బాగా ఆకలిగా ఉన్నది, తినడానికి ఏమైనా ఇవ్వగలరా అని అడుగుతాడు. దానికి సేటు మీ బాబు సొమ్ము ఏమైనా ఇక్కడ దాచిపెట్టారా, ఇవ్వండి అని అడుగుతాడు. వెళ్ళండి అని అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు మేము యాచకులము, భిక్ష అడుగుతున్నాము, కొద్దిగా ఏదో ఒక భిక్ష పెట్టండి అని అంటాడు. కానీ సేటు మాత్రం వెళ్ళు బయటకు అని వారిద్దరిని నెట్టివేస్తాడు. అప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువు చేతలో పట్టుకొని బయటకి తీసుకువచ్చేసి, స్వామి, ఈ సేటు అంతా అవమానించేశాడు, అతన్ని మీరు ఏమీ అనలేదు, మీరు అతన్ని శపించండి అని కోరాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన 2 చేతులను పైకి ఎత్తి, నీకు 4 వైపుల నుండి ధనం రావాలి, నీ వ్యాపారం ఇంకా ఇంకా వృద్ధి చెందాలి, మీ ఇంట్లో సంపద పెరగాలి అని వరాన్ని ఇస్తాడు. ఆ మాటలు విన్న నారద మహర్షి శ్రీ మహావిష్ణువును చేతులు పట్టుకొని ఇలా అన్నాడు, స్వామి, ఏంటిది? ఆ సేటు మిమ్మల్ని తిట్టి వెళ్ళగొట్టమన్నాడు. అన్ని మాటలు అన్నీ అంతగా అవమానించి పంపితే మీరేమో లక్ష్మి వృద్ధి చెందాలి అని అంటారేమిటి స్వామి అని ఆశ్చర్యంగా అడుగుతాడు. కానీ స్వామివారు మాత్రం పద నారద, ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అంటాడు. నారదుడు మహర్షి వారికి ఏమీ అర్థం కాదు. అలా వారు ముందుకు వెళ్తూ ఉండగా ఒక పూరి గుడిసె కనిపించింది. అక్కడ ఒక ముసలావిడ కూర్చొని ఉంది. ఆ ఇద్దరు బ్రాహ్మణులు అక్కడికి వెళ్ళి మాతా భిక్షాందేహి అని అడుగుతారు. తల్లి, మాకు ఆకలిగా ఉందమ్మా, తినడానికి ఏమైనా పెట్టమ్మా అని అడుగుతారు. అప్పుడు ఆ తల్లి, స్వామి, మా ఇంట్లో తినడానికి అయితే ఏమీ లేవు, నాకు ఒక ఆవు ఉంది, సేవ చేసుకోవడం వలన అది నాకు రోజు పాలను ఇస్తుంది, ఆ పాలే ఉన్నాయి, మీరు లోపలికి రండి అని వారికి ఆసనం వేసి కూర్చోమని చెప్పి వారికి పాలని తీసుకొని వచ్చింది. అప్పుడు నారదుల వారు, స్వామి, ఈమె ఎంత మంచి తల్లి, మనల్ని ఆసనం వేసి కూర్చోబెట్టి
తనకు ఉన్న దానిలో మన ఆకలి తీర్చాలి అని అనుకుని పాలు ఇచ్చింది. కానీ ఆ సేటు మాత్రం మనల్ని తిట్టి పంపాడు. అందుకే ఆ తల్లికి ఏదైనా వరం ఇవ్వండి అని అడగగానే శ్రీ మహావిష్ణువు తన 2 చేతులతో నీ ఆవు చనిపోవాలి అని దీవించాడు. అది విన్న నారదుడు ఆశ్చర్యపడి, ప్రభు, ఏమిటిది? మీ ప్రవర్తన నాకు నచ్చటం లేదు. ఆ స్త్రీయటు అవమానిస్తే అతనికి ఏమో ఇంకా ఇంకా ధనం వృద్ధి కావాలి అని దీవించాడు. ఈ తల్లి మన ఆకలి తీరిస్తే తన ఆవు చనిపోవాలని దీవిస్తారా అని అంటాడు. అప్పుడు శ్రీ ఆమె, నారదా, నువ్వు నా లీలను అర్థం చేసుకోలేవు అని అంటాడు. దానికి నారదుడు, స్వామి, మీ లీల ఏంటో నాకు అర్థం కావటం లేదు, మీరు నాకు అర్థమయ్యేలాగా చెప్పండి అని అంటాడు. అప్పుడు స్వామి వారు ఇలా అంటాడు, నారదా, ఆ ముసలావిడ రోజు నా నామస్మరణమే చేస్తూ ఉంటుంది. నిత్యం నన్ను తలుస్తూనే ఉంటుంది. తన ఇంట్లో ఉన్న ఆవు మీద ఆమె చాలా ప్రేమ పెంచుకుంది. తన మనసు దాని మీదే ఉంది. ఆవిడ సేవ చేస్తుంది. తన చనిపోయిన తర్వాత తన ఆవును ఎవరు చూసుకుంటారు అని విచారిస్తూ ఉంటుంది. నేను చనిపోయాక నా ఆవు ఏమవుతుందో అని ఆవు గురించి ఆలోచిస్తూనే ఆవిడ చనిపోతే ఆవిడ భగవంతుడి వద్దకు రాలేదు. అందుకే నేను ఆవిడ చనిపోకముందే ఆవు చనిపోవాలని చెప్పాను అని అన్నాడు. దానికి నారదుడు, సరే స్వామి, ఇది అర్థమైంది. మరి ఆ సేటుకు ఎందుకంత ధనం కావాలని వరం ఇచ్చారు అని అడగగా దానికి శ్రీ మహావిష్ణువు, అతనికి ధనం పైన వ్యామోహం ఉంది, అందుకే అతనికి లక్ష్మి వృద్ధి చెందాలి అని ఆశీర్వాదం ఇచ్చాను. ఆ ధనాన్ని మూటలు మూటలు కూడా కూడబెట్టి అతను మరణిస్తాడు. ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే, ఆ డబ్బు మీద ప్రేమతోటే, ఆ డబ్బు మీద ప్రీతితోటే, డబ్బు యొక్క ఆలోచనతోటే అతను మరణిస్తాడు. అతను చనిపోయాక ఒక పాములాగా జన్మించి అతని సంపద దగ్గరే ఉంటాడు. అతడు ఎప్పటికీ భగవంతుని చేరలేడు. సుఖ లోకాలను అతనికి ప్రాప్తించవు అని నేను నారదుడికి చెప్పాను. కాబట్టి భక్త, ఇప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరికింది కదా అని శ్రీ మహావిష్ణువు భక్తుడి వైపు చిరునవ్వుతో చూశాడు. కాబట్టి భగవంతుడికి ఏది ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో తెలుసు. మనం ఇప్పుడు ఉన్న జీవితాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాము, కానీ మన భవిష్యత్తు అనేది భగవంతుడికి తెలుసు. అది భగవంతుడి నిర్ణయం. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుడిని నిందించకుండా, భగవంతుడిని విడవకుండా సాదా దైవనామస్మరణతో మంచి పనులు చేస్తూ ముందుకు సాగాలి. అప్పుడు దైవం కూడా మన వెంటే ఎల్లప్పుడూ ఉంటాడు. అదేవిధంగా ఈ ఏకాదశి రోజు తానే విష్ణుమూర్తికి గొప్ప భక్తుడను అని గర్వించిన నారదుడి గర్వానికి విష్ణుమూర్తి ఏ విధంగా భంగం కలిగించాడో తెలిపే కథను వింటే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. ఒకసారి నారదుడు నారాయణ మంత్రాన్ని జపిస్తూ వైకుంఠాన్ని చేరుకున్నాడు. అక్కడ శేషతల్పం మీద అర్ధ నీలిమ నేత్రాలతో ఉన్న విష్ణుమూర్తిని చూడగానే నారదుడిలో ఓ ఆలోచన మొదలైంది. ఈ వైకుంఠంలో విశ్రాంతిని తీసుకునే విష్ణుమూర్తికి నన్ను మించిన భక్తుడు ఎవరు ఉంటారు అనుకున్నాడు. ఆ విషయాన్ని సాక్షాత్తు విష్ణుమూర్తి నోట వినాలని అనుకున్నాడు నారదుడు. నేరుగా తన గొప్పతనం గురించి బాగుండదని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు నారదుడు, ఓ దేవదేవా, ఈ ముల్లోకాలలోనూ నిన్ను అత్యంత భక్తిగా కొలిచే భక్తులు ఎవరు అని అడిగాడు. అంతేనా? అదెంత కష్టమైన ప్రశ్న కానే కాదు. అల్లదిగో ఆ పల్లెటూరులో ఓ చిన్న గుడిసె కనిపిస్తుంది కదా, అందులో ఓ రైతు నివసిస్తున్నాడు. నన్ను అడిగితే ఈ ప్రపంచంలో నా గురించి తీవ్రంగా ధ్యానం చేసేది అతనే అన్నాడు విష్ణుమూర్తి. ఆ మాటలతో నారదుడికి ఒళ్ళు మండిపోయింది. అనునిత్యము హరినామస్మరణ చేసే తనకంటే ఆ చిన్న రైతు ఎలా గొప్ప భక్తుడవుతాడు అనుకుంటూ ఓసారి తన దివ్య దృష్టితో ఆ రైతు జీవితంలోకి చూశాడు. ఆ రైతు మహా పేదవాడు. అతనికి ఓ ఎకరం పొలం మాత్రమే జీవనాధారం. ఎలాంటి సౌకర్యాలు లేని ఆ ఎకరం పొలంలోనూ నానా చాకిరీ చేస్తే కానీ అతడికి బోటాబోటీగా
తిండి దక్కేది కాదు. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయేదాకా అతడికి అసలు భగవన్నామస్మరణ చేసుకోవడానికి వెసులుబాటే చిక్కేది కాదు. రోజు మొత్తం మీద మహా అయితే ఓ 4-5 సార్లు నారాయణ్ణి తలుచుకునేవాడు అంతే. అలాంటి రైతు తనకంటే గొప్ప భక్తుడని విష్ణుమూర్తి చెప్పకనే చెప్పడం నారదుడికి మహా సిగ్గుగా తోసింది. ఏం చేయాలో తోచక గుటకలు మింగసాగాడు. ఇంతలో విష్ణుమూర్తి అన్నట్లుగా, నాకు చిన్న సహాయం చేసి పెట్టవా నారద? ఈ పాలకుండ ఉంది చూశావు, దానిని కాస్త అలా బ్రహ్మలోకానికి తీసుకొని వెళ్ళి ఇచ్చిరావా? అయితే మార్గం మధ్యంలో పాలు ఏమాత్రం తొనకకూడదు సుమా. ఒక్క చుక్క కిందికి వలికిన అపచారం అవుతుంది అంటూ ఓ కుండ నిండుగా పాలను నారదుడికి అప్పగించాడు. ఓసి, అదెంత భాగ్యం అన్నాడు నారదుడు. ఆ దెబ్బతోనైనా అతడికి స్వామివారి మీద ఉన్న నిష్ఠ బయటపడుతుందని అనుకున్నాడు. 1000 జన్మలెత్తిన ఆ రైతు ఇలాంటి పని చేయలేడు అనుకుంటూ అంచు వరకు నిండుగా ఉన్న పాలకుండను తీసుకొని బ్రహ్మలోకానికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ దాన్ని క్షేమంగా అందించి విజయ గర్వంతో విష్ణుమూర్తి చెంతకు చేరుకున్నాడు. చెప్పిన పని అద్భుతంగా పూర్తి చేశావు, సంతోషం నారద. కానీ ఓ చిన్న అనుమానం. నువ్వు పాలకుండను తీసుకొని వెళ్ళేటప్పుడు నా నామాన్ని ఎన్నిసార్లు స్మరించావు అని అడిగాడు విష్ణుమూర్తి. ఆ ప్రశ్న విని తెల్లబోయాడు నారదుడు. ఎందుకంటే తన దృష్టంతా కూడా పాలు ఒలికిపోకుండా తీసుకోపోవడంలోనే ఉంది. కాబట్టి నారదుడిని తలుచుకునే అవకాశమే లేదు. అప్పుడు అర్థమైంది నారదుడికి విష్ణుమూర్తి ప్రశ్నలోనే అంతర్యం. ఈ ఒక్కరోజు ఏదో పనిలో పడి అసలు నారాయణ్ణి తలుచుకోవడం మర్చిపోయావు. అలాంటిది ఆ రైతు ఎంతో కష్టాన్ని శ్రమను ఓర్చుకుంటూ కూడా అంతటి అలసటలో నారాయణ్ను తలుచుకోవడం మానలేదు. ఉదయం లేస్తూనే అతను విష్ణుమూర్తి మీద భారం వేసి తన పనులను మొదలు పెడతాడు. రోజంతా ఎంతో ఆ యాతన అనుభవించిన రాత్రి నిద్రపోయే ముందు నారాయణ్ణి స్మరించుకొని కృతజ్ఞతలు చెప్పుకొని కానీ నిద్రకు ఉపక్రమించడు. అన్నీ ఉన్నప్పుడు భగవంతుని స్మరించుకోవడం గొప్ప కాదు, లేమిలో కూడా ఆయనను తలుచుకోవడం గొప్ప విషయం అని అర్థమైంది. నారదుడికి ఆర్భాటం కంటే భక్తే ముఖ్యమన్న సూత్రము బోధింపబడింది. అలా నారదుడి గర్వం అణిగిపోయింది. అలాగే ఈరోజు ఏకాదశి దేవి ఎలా పుట్టిందో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. అర్జునుడు ఒకసారి శ్రీకృష్ణుని, ఓ జనార్దన, ఏకాదశి రోజున పూర్తి ఉపవాసం చేస్తే లేదా కేవలం రాత్రి మాత్రమే ఆహారం తీసుకుంటే లేదా ఒక్క మారు మధ్యాహ్నం ఆహారం తీసుకుంటే కలిగే లాభం ఏమిటో నాకు వివరించవలసినది అని అడిగాడు. దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు ఇలా పలికాడు. అర్జున, ఏకాదశి రోజు ప్రొద్దుననే ఉపవాసం వ్రతం చేపట్టాలి. స్నానం చేసే సమయంలో ఓ అశ్వక్రాంతే, ఓ రథక్రాంతే, ఓ విష్ణుక్రాంతే, ఓ వసుంధరే, ఓ ధరణి, నేను పరమగతిని పొందుగలాగా నా పూర్వజన్మలో పాపములన్నిటినీ కూడా నశింపచేయుడు అని ప్రార్థించుకోవాలి. స్నానం అనంతరం గోవిందుడిని పూజించుకోవాలి. ఒకసారి స్వర్గరాజుకు ఇంద్రుడు దేవతలతో కలిసి భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా ప్రార్థించాడు. ఓ జగదీశ్వర, దేవదేవ, నీకు వందనములు. నీవే ఎల్లలకు పరమాశయుడవు, తల్లివి తండ్రివి నీవే, ఎల్లరలో సృజించి పోషించి లయింపచేయుదవు నీవు. భూమికి ఆకాశానికి సమస్త సృష్టికి నీవే పరమ ఉపకారివి. నీవే స్వయంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడవై ఉన్నావు. నీవే సమస్త యజ్ఞములకు తపస్సులకు మంత్రాలకు యజ్ఞకర్తలకు భక్తవు. ఓ దేవ, భగవంతుడా, దేవత ప్రభు, శరణాగత రక్షక, ఓ యోగీశ్వర, మేము ఇప్పుడు స్వర్గాన్ని కోల్పోయి రాక్షసులచే తరిమివేయబడ్డాము. భీతితో నీ పాద పద్మాలకు శరణాగతులమైన మమ్ము రక్షించు. ఓ జగదీశ్వర, స్వర్గం నుండి ఇప్పుడు భూలోకమునకు పతనం ఎందు మేము దుఃఖసాగరంలో మునిగి ఉన్నాము. దయచేసి మా ఎడ ప్రసన్నుడవు అగు అని ఇంద్రుడు భగవంతుణ్ణి వేడుకున్నాడు. ఇంద్రుని ఆర్తి దయనీయమైన ప్రార్థనలు విన్న విష్ణు భగవానుడు అతనితో దేవతలనే ఓడించినట్టి ఆ అజయుడగు దానవులు ఎవరని అడిగినాడు.
వాడి పేరేమిటి? వాడి శక్తికి మూలమేమిటి? ఇంద్ర, నీ దృష్టి తీసుకొచ్చిన వాడు ఎవరు అని అడిగినాడు. అప్పుడు ఇంద్రుడు సమాధానం సొంగుతూ, ఓ దేవదేవ, భక్తోదారక, పరమప్రభు, ఆ ఉగ్రదానవుని పేరు నందింజకుడు. దేవతలకు తులుత కష్టమును కలిగించిన ఆ అసురుడు బ్రాహ్మణుల కులములో జన్మించాడు. వాడికి సమాన బలశాలి అయిన మురుగుడను పుత్రుడు ఉన్నాడు. చంద్రావతిని నగరంలో మురుగునికి రాజధాని. ఆ మురాసురుడే దేవతలను నుంచి తరిమివేసి తను అచట నివసిస్తూ ఉన్నాడు. ఇంద్రుడు, అగ్ని, వాయువు, యముడు, చంద్రుడు, నివృత్తి, వరుణుడు మునగు దేవతలకు వాడే ఆక్రమించాడు. మేమందరం కలిసి కూడా వాడిని జయించలేకపోయాము కనుక ఓ విష్ణువు, ఆ అసురులని సంహరించి దేవతలను కాపాడవలసినది అని వేడుకున్నాడు. ఇంద్రుడికి పలుకులను విన్న భగవానుడు, ఓ దేవతలకు పీడించినట్టే ఆ అసురుల పట్ల క్రుధుడై అతనితో, ఓ దేవరాజా, నీ శత్రువైన ఆ అసురుడిని మేము స్వయంగా వధిస్తాను. అప్పుడు మీరందరూ కూడా చంద్రావతి నగరానికి బయలుదేరి రండి అన్నాడు. అప్పుడు దేవతలందరూ కూడా విష్ణు భగవానుని నాయకత్వంలో చంద్రావతి నగరానికి బయలుదేరారు. ఒక ప్రక్క దేవతలు తమ చెంత ఉన్నట్టి వేల కొలది ఆయుధాలతో యుద్ధ సన్నద్ధులు అవుతూ ఉండగా, వేరొక ప్రక్క అసంఖ్యాక అసుర సైన ప్రబుద్ధుడై రాసురుడు గర్జించసాగాడు. దానవులచే తీవ్రంగా దెబ్బతిని ఆది వరకే దేవతలు చెల్లాచెదరై ఉన్నారు. కానీ ఇప్పుడు దేవదేవునిచే నడపబడుతున్న ఈ దేవతలు నిర్భీతిగా తమ ఎదుట నిలబడుటను చూసి దానవులకు తీవ్రమైన క్రోధం కలిగింది. ఇతర దానవులను ఓడించటం భగవంతుడికి సులభమే అయినప్పటికీ మురాసురుణ్ణి ఓడించటం మాత్రం అతనికి కష్టతరమైంది. ఎన్ని ఆయుధాలను ప్రయోగించినప్పటికీ మురాసురుణ్ణి వధించటం సాధ్యం పడకపోయేసరికి భగవానుడు ఆ దానవునితో ఈష్టి యుద్ధానికి దిగి 10,000 సంవత్సరాలు పోరాడు. చివరికి భగవానుడు ఆ అసురుని ఓడించి బందరిక ఆశ్రమానికి వెళ్ళాడు. బదరిక ఆశ్రమంలో భగవానుడు హేమావతి అనే సుందరమైన గృహలో విశ్రాంతి తీసుకున్నాడు. తదనంతరం ఆ దానవుడు విష్ణువుని వెంబడించి గుహలో ప్రవేశించాడు. అచట విశ్రాంతి తీసుకుంటున్న విష్ణువును చూసి అతడు చంపడానికి సన్నద్ధుడయ్యాడు. అప్పుడు దేదివ్యమానమైన దేవి విష్ణుమూర్తి శరీరం నుండి ఉద్భవమైంది. నానా విధములైన దివ్య ఆయుధములను కలిగిన ఆ అసురునితో పోరాడటం మొదలుపెట్టింది. దీర్ఘకాలం యుద్ధం చేసిన తర్వాత ఆ దేవి చివరకు అసురుని శిరస్సును ఖండించి వేసింది. అప్పుడు మిగిలిన అసురులు భయంతో పాతాళ లోకానికి పారిపోయారు. విశ్రాంతి నుండి మేల్కొనిన ఆ భగవంతుడు తన ఎదుట మురాసురుణ్ణి మృతి చెంది పడి ఉండడం చూశాడు. తేజోమయురాలైన దేవి ముకులిత అస్తయి ఎదుట నిలబడి ఉండడాన్ని గమనించి ఆశ్చర్యంతో, నీవెవరు అని ఆమెను ప్రశ్నించాడు. దేవా, నీ దేహం నుండే నేను ఉత్పత్తి అయినాను. ఈ అసురుని వధించాను. నీవు విశ్రమించి ఉండడాన్ని చూసి ఈ అసురుడు నిన్ను వధించడానికి ప్రయత్నించాడు కనుకనే నేను వీడిని వధించాను అని దేవి పలికింది. అప్పుడు భగవంతుడు ఆమెతో, దేవి, ఈ కార్యానికి నీ పట్ల నేనెంతో ప్రసన్నుడైనాను. నీకు వాంఛితమైనది కోరుకో అని అన్నాడు. అప్పుడు ఆమె ఏదేమి వరము ఇవ్వమని అడగగా భగవానుడు ప్రసన్నతతో, నీవు నా శక్తివి. నీవు ఏకాదశి రోజు ఉత్పన్నమైతివి కాబట్టి నీపై ఇక పేరు ఏకాదశి. ఏకాదశి వ్రతాన్ని పాటించే ఎవరికైనా సరే సమస్త పాపాదూరుడై నాశనం లేనట్టి స్వర్గ సౌఖ్యాదులను పొందుతాడు అని అన్నాడు. ఆనాటి నుండే ఏకాదశి ఈ జగత్తులో చక్కగా పూజింపబడుతూ ఉన్నది. ఓ అర్జున, ఏకాదశి వ్రతాన్ని పాటించే వానికి నేను పరమగతిని ప్రసాదిస్తాను. ఏకాదశి రోజు మనుజుడు మైదునకు భోగానికి త్యాగించాలి. ధాన్యాన్ని, తేనెను, భోజనం విడిచిపెట్టాలి. నూనె రాసుకోకూడదు. ఏకాదశిని మనిషి పాటించినచో, దీని మహత్యమును వినినచో మరిన్ని ఉన్నతమైన ఫలితాలను పొందుతాడు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో ఏకాదశి మహత్యాన్ని వివరించాడు. అలాగే ఈరోజు కృష్ణుడు కలియుగం గురించి ఏం చెప్పాడో తెలిపే పురాణ కథను వింటే చాలు, దోషాలు పోతాయి, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. కలియుగాంతం ఎలా ఉంటుంది అనే విషయం ఆసక్తిని కలిగిస్తుంది. కలియుగాంతం ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, దానికి ముందే వచ్చే సూచనలు ఏమిటో తెలుసుకోవాలని
ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అసలు కలియుగాంతం జరిగితే మన పరిస్థితి ఏమిటి అని కంగారు పడిపోతూ ఉంటారు. మరి కలియుగాంతం గురించి శ్రీకృష్ణుడు చెప్పిన ఒక చిన్న కథ ద్వారా కలియుగం అంతం ఎలా వస్తుంది, దానికి వచ్చే సూచనల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. పూర్వకాలంలో గంగాదేవి శ్రీకృష్ణుడిని ఒక ప్రశ్న అడుగుతుంది. అది ఏమిటంటే, కలియుగాంతంలో ఏమి జరుగుతుందో గంగాదేవి అడగగా శ్రీకృష్ణుడు కలియుగాంతం గురించి వివరిస్తాడు. కలియుగం అంటే కలహాల యుగం అని, వివాదాల యుగం అని అర్థం. కలియుగాంతం వచ్చే సమయంలో ఒకరికొకరికి సంబంధం లేకుండా ఉంటుంది. పూర్వం కలి అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఇతను క్రోధుడై హింస అనే రాక్షసులకు జన్మించాడు. సామాజిక అడ్డుకట్టలను నాశనం చేసి ధర్మం తప్పిన జంట నుండి పుట్టినవాడై ఈ కలి అని రాక్షసుడు. ద్వాపర యుగంలో అన్నా చెల్లెలకు పుట్టినవాడే ఈ కలి పురుషుడు. ఇతని కాలాన్ని కలికాలం అంటారు. ఈ యుగం మిగతా యుగాల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఇతను కలియుగం పాలిట భయంకరమైన క్రోధుడిలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇతడు ఎప్పుడు కూడా ఒక చేతిలో నాలుకను బయటకు లాగి పట్టుకొని మరొక చేత్తో జనాన్ని అంటే ప్రజలను నాశనం చేయాలని చూస్తూ ఉండేవాడు. దీని అర్థం ఏమిటి అంటే, దేనినైనా సరే, ఎంత దాన్నైనా సరే తినేయడం, అంటే మనిషినైనా జంతువునైనా రాక్షసులైనా సరే తన ఆహారంగా మార్చుకుంటాడు. అయితే త్రేతాయుగం ద్వాపర యుగాలకు అధర్మం తలెత్తగానే మహావిష్ణువు వెంటనే రకరకాల అవతారాలను ఎత్తి భూమిపైకి వచ్చి అధర్మాన్ని అణిచి ధర్మాన్ని స్థాపించాడు. కానీ కలియుగంలో కలి అనే రాక్షసుడిని చంపడానికి వెంటనే రాకుండా కలియుగం చివర్లో అంటే కలి యుగాంతంలో వస్తాడు. ఎందుకంటే చతుర్యుగాలను తిరిగి మొదల నుండి అంటే సత్యయుగం నుండి ప్రారంభించడానికి అలా చివరిలో రావడం జరుగుతుంది. అలాగే త్రేత ద్వాపర యుగాలలో హిరణ్యకశపుడు, రావణాసురుడు, కంసుడు అను రూపాలను ధరించిన రాక్షసులు ఉండేవారు. వారిని అంతం చేసి ఆయా యుగాలలో అధర్మాన్ని తొలగించాడు శ్రీకృష్ణుడు. కానీ కలియుగంలో రాక్షసుడు వికృతంగా భయంకరంగా రూపం ధరించి ఉండరు. అజ్ఞానం అధర్మంలాగా మారి అందరి మనసులోనే ఉంటారు. కలి రాక్షసుడి రూపంలో కాకుండా అజ్ఞానం, అధర్మం, పాపం, హింస అనే చెడు లక్షణాలను కలిగి ప్రపంచాన్ని ఆవరించి ఉంటాడు. కనుక ఒకరిని చంపడం వలన కలియుగంలోని అధర్మం నశించదు. మరి ఈ కలి అనే రాక్షసుడే కాకుండా మనుషులలో కూడా రాక్షసులు అనేవారు ఉన్నారు. పేదవారిని హింసించడం, కర్కశంగా ప్రవర్తించడం, దుష్ట ఆలోచనలు కలిగిన రాక్షసులు ఈ లోకంలో లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు. ఇటువంటి వారందరిలో కూడా కలి అనే రాక్షసుడు ఉన్నట్లే. కాబట్టి మీరందరినీ చంపడం అంటే అది కలియుగాంతమే. అందుకే శ్రీకృష్ణుడు కలియుగాంతం చివర్లో కలి అని రాక్షసుడిని వేటాడడానికి వస్తాను. గంగాదేవి శ్రీకృష్ణుని ఇలా అడుగుతుంది. ద్వాపర యుగం చివరికి వచ్చేస్తుంది కదా, ఇక కలియుగం ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అటువంటి సమయంలో గంగాదేవి ఒక్కసారి శ్రీకృష్ణుడు ముందుకు దేవతగా రూపాన్ని దాల్చి వచ్చి ఇలా అడుగుతుంది. ప్రభు, నీవు ఈ భూమిని వదిలి వెళ్ళిపోయిన తర్వాత భూమిపైన నా పరిస్థితి ఎలా ఉంటుందని అడుగుతుంది. దానికి శ్రీకృష్ణుడు, నేను ఈ భూమిని విడిచి వైకుంఠం చేరుకున్న తర్వాత 10,000 సంవత్సరాలు నీవు ఈ భూమి మీద అంతర్ధానమై నా పాదాల వద్దకు చేరుకుంటావు. నీవే కాదు, కాశీ, బృందావనాలు తప్ప మిగతా తీర్థాలన్నీ కూడా భూమిని వదిలి నన్ను చేరుకుంటాయి. సాలగ్రామం అంతర్ధానమవుతుంది. సాధువులు, భక్తులు, వైష్ణవులు, పురాణాలు, వైదోప్య కర్మలు, దైవ పూజలు, భగవంతుడికి కీర్తనలు, వేదాలు, శాస్త్రాలు, ధర్మం, గ్రామదేవతలు మొదలైనవన్నీ కూడా భూమి మీద కనిపించకుండా పోతాయి. అంటే భూమిపై ఉన్న జనాలు ఈ దివ్యమైన విషయాల పట్ల ఆసక్తిని వదిలేస్తారు అని చెప్తాడు. ధర్మం అనేది కృత యుగంలో నారదుల పాదాలు, త్రేతాయుగంలో 3 పాదాలు, ద్వాపర యుగంలో 2 పాదాలు, కలియుగంలో మాత్రం 1 పాదం
పైన నడుస్తూ ఉంటుంది కనుక ధర్మపరమైన విషయాలను మనుషులు ఒక్కొక్కటిగా వదిలేస్తూ వస్తారు. విపరీతంగా మద్యం తాగటం, నిరంతరం మాంసాహారం తినటం వంటి పనులను చేయటమే కాకుండా అసత్యాన్ని మాట్లాడటం, కపటంగా ప్రవర్తించడం వంటి పనులను చేయడానికి ఏమాత్రం కూడా వెనకాడరు. ఇవి మనుషులలో సహజ లక్షణాలుగా మారిపోతూ ఉంటాయి. తులసి దళం లేకుండా పూజలు చేయటం, ఏకాదశి వ్రతాన్ని విడిచిపెట్టడం చేస్తారు. దీనివల్ల దేవతలు చేసే పనులు ఈ భూమి మీద మాయమవుతాయి. క్రూరత్వము, అహంకారము, దొంగతనం, హింస, మధుకామం, క్రోధం మొదలైన సమస్త దుర్మార్గపు క్రియలను ప్రపంచం అంతటా కూడా వ్యాపిస్తాయి. లోకంలోని మంచి స్నేహితులు లభించరు. వివాహాన్ని విడిచి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. పెద్ద చిన్న అనే భేదాలు నశించి పురుషులు స్త్రీలకు లోబడి జీవించడం మొదలు పెడుతుంటారు. కలియుగంలో బలవంతుడే పాలకుడిగా మారి తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటాడు. కేవలం తల్లి, తండ్రి, కుమారులు, కుమార్తెలు మాత్రమే బంధువులుగా మిగులుతూ ఉంటారు. కలియుగంలో మనుషులు ఒకరికొకరు సంబంధం లేకుండా జీవిస్తూ ఉంటారు. ఒకరినొకరు బాధ పెట్టుకుంటూ జీవించడం కలుగుతుంది. సంధ్యావందనాన్ని, యజ్ఞోపవేత సంస్కారాన్ని విడిచిపెట్టి దొంగతనం చేయటం ప్రారంభిస్తారు. గోవులను, ఎద్దులను, పశువులను హింసించేవారు పెరిగిపోతూ ఉంటారు. వృక్షాలు, మొక్కలు, పువ్వులు పూయటం, పండ్లు కాయటం వంటి మానివేస్తాయి. స్త్రీలు వైరాగ్యాన్ని అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గోవులు పాలు ఇవ్వడం మానేస్తాయి. భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు ద్వేషం కలిగి ప్రవర్తించడం జరుగుతుంది. పాలకులు పౌరుషహీనులై ప్రజలపై పన్నుల భారాన్ని పెంచుతూ ఉంటారు. 1,00,000 మందిలో ఒక్క పుణ్యాత్ముడు కూడా కనబడడు. నీచులు ధనవంతులవుతారు. నగరంలోని ప్రజలు క్రూరంగా తయారవటం, మనుషులు అతి చిన్న వయసులోని యవ్వనాన్ని కోల్పోవటం జరిగి వారి వెంట్రుకలు త్వరగా తెల్లబడతాయి. మనుషులు చివరకు భగవంతుని అమ్మడానికి పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. పాపాత్ములు పుణ్యాత్ములుగా, దొంగ భావాలు మహానుభావులుగా నటిస్తారు. కలియుగాంతం వంచకులు, అజ్ఞానులు దేవుళ్లను పూజిస్తూ ఉంటారు. కీర్తి ప్రతిష్టల కోసం దానాన్ని చేస్తూ ఉంటారు. మన సంస్కృతి ప్రకారంగా దానం చేసిన వాడు దానం చేసేనని, దానాన్ని తీసుకున్నవాడు తీసుకున్నానని చెప్పకూడదు. కానీ కలియుగంలోనే భిన్నంగా జరుగుతుంది. దానంగా ఇచ్చిన వస్తువులను తిరిగి వెనక్కి తీసుకుంటూ ఉంటారు. మనుషులు స్త్రీలపైన వాంఛ కలిగి తిరుగుతూ ఉంటారని శ్రీకృష్ణుడు గంగాదేవితో కలియుగంలో మనుషుల ప్రవర్తన గురించి చెప్పాడు. ఆయన చెప్పినట్టుగానే భూమి మీద సరస్వతి నది మాయమైపోతుంది. గంగా నది పూర్తిగా కలుషితమైపోతుంది. కలియుగంలో కాలం గడిచిన కొద్దీ నీతో పాటు మిగతా నదులు కూడా అదృష్టమై నన్ను చేరుకుంటాయి అని చెప్పి శ్రీకృష్ణుడు గంగా నదికి చెప్తాడు. ఈ విధంగా మనిషి భూమి మీద పూర్తిగా పతనమైన తర్వాత శ్రీకృష్ణుడు కలికి అవతారంలో భూమిపైకి వస్తాడు. ఇలా కలికి అవతారంలో వచ్చి కలికి భగవానుడు దివ్య అస్తాన్ని అధిరోహించి దీర్ఘకాలం ధరించి 3 రాత్రుల కాలంలోనే భూమిపై ఉన్న పాపులందరినీ కూడా సంహరించి అంతర్ధానమవుతాడు. కలికి భగవానుడు అంతర్ధానమైన తర్వాత భూమిపై ప్రళయం రావటం జరుగుతుంది. చాలామంది కలియుగాంతం అంటే ప్రళయం అని అనుకుంటూ ఉంటారు. కానీ ప్రళయం వేరుగా ఉంటుంది. బ్రహ్మదేవుళ్ళు నిద్రపోయే సమయంలో ప్రళయం వస్తుంది. మరి కలియుగాంతంలో ఏం జరుగుతుందంటే కలికి భగవానుడు అంతర్ధానమైన తర్వాత 6 రాత్రులు భారీ వర్షాలు కురుస్తుంది. ఆ వర్ష ధారల వలన భూమి అంతా కూడా జలమయం అవుతుంది. భూమిపై మనుషులు లేకుండా పోతారు. వృక్షాలు, గృహాలు భూమి మీద ఉండవు. తర్వాత 12 మంది సూర్యులు ఉదయించి తమ ప్రచండమైన కిరణాలతో భూమి మీద ఉన్న జనాన్ని తీసివేస్తారు. అంతటి కలియుగం అంతరించి త్రుతయుగం అంటే సత్యయుగం ప్రారంభమవుతుంది. కలియుగం పూర్తి కాలం 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. ప్రస్తుతం కలియుగం 5,000 సంవత్సరాలు మాత్రమే పూర్తయింది. ఇప్పటికే భూమి మీద మనిషి నీచ స్థాయికి దిగజారిపోతున్నాడు. మిగతా కలియుగ కాలంలో మనిషి ఎలా మారుతాడో మనమే అర్థం చేసుకోవచ్చు. ఈ పవిత్ర కథను ఎవరైతే వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి.
కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథను వింటే చాలు. 7 తరాల దరిద్రాలు, దోషాలు, పాపాలు పోతాయి, ముక్తి కలుగుతుంది, కుబేరులుగా మారిపోతారు. ఈ వీడియో మీ కంటపడితే అదృష్టం మీ తలుపు తట్టినట్లే. ఈరోజు ఈ వీడియో చూసిన, ఈ కథలను విని ఎవరికైనా చెప్పిన జన్మ జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, మీకు ఉన్న కష్టాల నుండి బయటపడగలుగుతారు. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను వింటారు. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి ఈ పురాణ కథలు విన్న వారికి ఎవరికైనా సరే పుణ్యం వచ్చి ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉంటారు.